హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఏ హామీలు కురిపించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు విడుదల చేస్తారు? సో ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక డౌట్. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు మేనిఫెస్టో అనేది రెడీ అయిపోయిందండి. ఈ మేనిఫెస్టో మనకు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా మనకు వైసీపీ ప్రభుత్వం నుండి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే మనకు ఈ మేనిఫెస్టోని మనకు 2 రోజుల్లో మనకు ప్రజల వద్దకు అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకు వైసీపీ అధికార పార్టీ నుండి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఎవరెవరిని మనకు కీ రోల్గా అయితే వాడుకుంటున్నారు దానికి సంబంధించి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి, నెక్స్ట్ వన్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి, 4th వన్ వచ్చేసి పెన్షన్దారులకు సంబంధించి కీ రోల్ అయితే చేయబోతున్నారు. అంటే వీళ్ళని మాత్రం ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మనకు విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకానికి సంబంధించి, విద్యా దీవెన పథకానికి సంబంధించి, వసతి దీవెన పథకాలకు సంబంధించి వీటిని ఏంటంటే ఇంక్రీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 15,000నే 20,000 వరకు అయితే చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అలాగే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి పక్కన పెడితే 5 లక్షల వరకు అయితే చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. సో 5 లక్షలు ఒకేసారి కాకుండా ఒక విడతకు సంబంధించి 1,25,000 రూపాయలు అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు ఈ 5 లక్షలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా పెంచి రుణమాఫీ అయితే చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా అయితే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ బెనిఫిట్స్ ఏంటంటే డ్వాక్రా మహిళలు లోన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళకు స్వేచ్ఛ, అంటే వాళ్ళు స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకూడదు. అలాగా ఏంటంటే కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకురాబోతున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీకి సంబంధించి కానివచ్చు, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏమైనా వ్యాపారాలు పెట్టుకోవాలని వాళ్ళు ఏమైనా లోన్స్కి అప్లై చేసినా కానీ కొంతమంది మనకు థర్డ్ పార్టీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా వీళ్ళకు స్వేచ్ఛ అనేది ఇచ్చే విధంగా కూడా అయితే మనకు ఈ రుణమాఫీకి సంబంధించి మనకు రూల్స్ అనేది తీసుకురాబోతున్నారు. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టే పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు ఇప్పుడు ప్రజెంట్ 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఆల్రెడీ మనకు టీడీపీ పార్టీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మా ప్రభుత్వం అధికారంలో వస్తే మేము 4,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి. అయితే 4,000 ఇస్తారా, లేదా 6,000కు పెంచుతారా, లేదా 5,000లోనే పెడతారా? సో దానికి సంబంధించి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉందండి. సో ఈ విధంగా మేనిఫెస్టో అయితే ఆల్రెడీ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు మరో 2 రోజుల్లో ఈ మేనిఫెస్టోని అయితే ప్రజల వద్దకు అయితే తీసుకురాబోతున్నారండి వైసీపీ పార్టీ. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.